నేతల భాష పొలిటికల్ తమాషా. తెలంగాణలో పొలిటికల్ బ్లాస్ట్ ప్రకంపనలు రేపుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి 5 రోజులు గడిచినా ఆ హీట్ అస్సలు తగ్గడం లేదు సరికదా, రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అయితే సీఎం వాడిన భాషపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తే మరి బీఆర్ఎస్ నేతల భాష సంగతి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇక ఈ రెండు పార్టీలు పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాలని బీజేపీ సూచిస్తోంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మార్చేసింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడడం లేదని, ఇక సర్కార్పై సమరమే అని ప్రకటించారు కేసీఆర్. సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబాయినా సల్మాన్ ఖాన్ ఎవడో వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు జూ పార్క్ అమ్ముకతోపడానిక? వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబానికి మళ్లీ అధికారమే దక్కనివ్వనన్నారు. నీటి విషయంలో కేసీఆర్ నిర్ణయాల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా, తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా. కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా, నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. అని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది. ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ను ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుందా? ఆయన కొడుకు చెప్తున్నాడు, మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వాడిన భాష సరిగ్గా లేదన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. గా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతన అవుతలేదా నీకు? నిన్ను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. అంటే నీకు తొండాల లాగులు జొరగొట్టాడు ఎవరు లేడనా? నీ లాగులో టైం వస్తుంది బిడ్డ. నువ్వేదో బిర్ర వీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు గౌరవం తప్పినప్పుడు, నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి తండ్రి లాంటి కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా? ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు?
కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు విమర్శించారన్నారు బీఆర్ఎస్ నేతలు. ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు చూపిండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడసావు, ఆ రాయి కట్టుకొని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుస్సేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తాను. నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం స్టోర్ దొరకలేడు అట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, ప్లేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సఫరించుకుంటా నువ్వు చేసుకునే కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా అనేది ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు. భాష గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. పరుష పదజాలం వాడిందే బీఆర్ఎస్ నేతలన్నారు హస్తం పార్టీ నేతలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు. మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగులు ఉడబీకాలి అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ టైం వేస్ట్, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళసారి కూడా నిన్న మా సీఎం గారికి చెప్తున్నా, ఒకవేళ 153 సీట్లు అయితే 120 సీట్లు పైన గెలుస్తానని చెప్పి. సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగ్గా లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కూడా గతంలో అలానే మాట్లాడితే వ్యతిరేకించానన్నారు. కేసీఆర్పై సానుభూతి రావాలని రేవంత్ అలా మాట్లాడారన్నారు. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రజలు హర్షించే భాషను వాడి తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచాలన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన అవసరం లేదు. బూతులు ఒక రాజకీయాలతోని, ఒక అర్థం లేని ఒక విమర్శలతోని, ఇవన్నీ కూడా మన తెలంగాణకు మంచిది కాదని. నీళ్లపై మొదలైన మాటల యుద్ధం భాష వరకు వెళ్లి నిప్పుల కుంపటిగా మారింది. ఈ నెల 29 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో పొలిటికల్ మంటలు ఎగిసిపడేలా ఉన్నాయి.